ఏం చేస్తున్నావమ్మా? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ నిన్న నేను నా ఫ్రెండ్స్ శ్రీకాకుళం వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఎవ్రీ 60 ఇయర్స్ ఫెస్టివల్ వస్తుంది అనమాట. సో అటు సైడ్ నుంచి అటు కుప్లీ అని ఒక ఏరియా కూడా వెళ్ళాం. అక్కడైతే చిన్న మినీ బ్లాగ్ అయితే చేయడం జరిగింది. సో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా, చూసి వీడియో ఎలా ఉందో కామెంట్స్ మాత్రం మర్చిపోతాం. థ్యాంక్ యూ. ప్రజెంట్ అయితే శ్రీకాకుళం టౌన్ టు కుప్పిలి వెళ్తున్నాం. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏంటి అంటే మీట్ అవుతాం అని చెప్పి అంటారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే శ్రీకాకుళం కంప్లీట్ ప్రతి ఏరియాలో ఈ ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. ఇది చెప్పండి కదా, ఆల్రెడీ 16 ఇయర్స్ 15 ఇయర్స్కి ఒకసారి వస్తుందంట. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరెవరు ఏంటి అనేది అక్కడ కూడా మీకు చూపిస్తాను. వచ్చేయండి. ప్రజెంట్ అయితే వెళ్తున్నాం. వీడియో చూద్దామా? దానివల్ల మనకి హ్యాన్ అయితే లేదు. అంటే మా సిటీస్లో ఎలా అంటే చెప్తారనమాట. అదేంటి మాము 4 మూలలు 4 అమ్మవార్లు, ఉజ్జిరమ్మ, మరిడమ్మ, వాళ్ళ దొరకమ్మ కొలుసుకుంటాం మేము. ఇది ఉజ్జిరమ్మ అల్ల అక్కడ ఒక 20 గుడి కట్టారు అక్కడ దొరకమ్మ. ఓకే. మరిడమ్మ అమ్మవారికి అలాగే 4 మూలలు, మళ్ళీ నీలం తల్లి మొత్తం 4 అమ్మవార్లు మేము కొలుసుకుంటాం. అదే ఊరికి మంచి. ఓకే ఓకే బాబాయ్. అంటారు కదా బాబాయ్ వాళ్ళు చెప్పింది. అంటే యాక్చువల్లీ మన ఊర్లో ఏమంటారంటే దాన్ని ఇలా నైట్ టైం అది తిరుగుతున్నప్పుడు ఇలా సమ్ దయ్యాలు ఏవో తిరిగితే దానికి ఎదురవ్వకూడదు, ఓన్లీ నైట్ టైం తీస్తారనమాట. సో దానికి ఎదురవ్వకూడదు అని చెప్తారు. సో ఆ డౌట్ క్లారిటీ కోసం నేను బాబాయ్ని అడిగా. క్లియర్. అనే ఏరియాలోకి అయితే ఎంటర్ అయ్యాం. తర్వాత రాలేం మట్టి పైపు.
ఈడే పిలిచాడు. సో అదే ఆడే రాంబాబు ఈ పిల్ల ఉన్నాం. ప్రజెంట్ చూశారు కదా మొత్తం, ఇంకా చూపిద్దాం. మాత్రం వీడియో రికార్డ్ చేస్తున్నాను అని చెప్పి బట్టలు మార్చుకొని మొత్తం తుడుచుకొని వస్తున్నాను సార్. మేము అలాగే కదా ఉన్నాం. బాబా చెప్పవా ఏంటి ఇప్పుడు ఏంటి తర్వాత ఎన్ని సంవత్సరాలకు వస్తుంది పండుగ? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకు వస్తుంది. చాలా చూడరా బాబు. కెమెరా మొత్తం కవర్ చేస్తారా? మొత్తం ఊరు మొత్తం కవర్ చేస్తాం. ఇంకా చేస్తాం. ఇంకా చేద్దాం. షార్ట్ మొత్తం చూద్దాం. ఓకేనా? ఎలా ఉంటుందో లైక్ వేకెన్సీ మా ఊరు సంగతి నేను చూపిస్తాను. మా ఊరు మొత్తం చూపిస్తాను, కంగారు పడకండి. ఒక 10 నిమిషాలు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడరంటే అంత చేస్తున్నాడు. చూడండి ఎలా చెప్తున్నాడు. చూద్దాం. కెమెరా ముందుకు వచ్చిన మాట్లాడుతూ ఒళ్ళంతా చెమటతో ఉన్నాను, కానీ మా బావ కోసం వచ్చాను వీడియోలో. చూస్తున్నారు కదా, యాక్చువల్లీ వీడియోలో చూసినందుకు మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ లైవ్లో చూస్తున్నప్పుడు మాత్రం బాబోయ్ అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మేము కూడా రావడానికి మెయిన్ రీజన్ ఇదే. లైవ్లో చూస్తుంటే ఏంటి అంటే ఏదో తెలియని ఒక తెలియట్లేదు. గైస్ లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు దొరకలేదు, ఎందుకంటే అక్కడే వాటిని చంపేసి దాని బ్లడ్ అంతా అంటేస్తుంది అనమాట. సో మేము లోపలికి అయితే వెళ్ళలేదు. మ్యాక్సిమం కవర్ చేసి అయితే మీకు చూపిస్తాను. అసలు మేము కూడా చాలా స్ట్రైన్ అయిపోయాం. మెయిన్ ఏంటి అంటే క్లైమేట్ కూడా చాలా దారుణంగా ఉంది. మేమైతే ఫుల్గా స్ట్రైన్ అయ్యాం. అదే వాళ్ళు అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు.